పశ్చిమాసియా యుద్ధం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నెల రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న యెమెన్కు చెందిన ఇరాన్ మద్దతు హూతీ రెబెల్స్ తొలిసారిగా ఇజ్రాయెల్పై నేరుగా దాడికి దిగారు. యెమెన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడికి తామే బాధ్యులమని హూతీలు ప్రకటించడం సంచలనంగా సృష్టించింది. తమ మిత్రదేశమైన ఇరాన్పై దాడులు కొనసాగినా లేదా ఇతర దేశాలు ఈ యుద్ధంలో జోక్యం చేసుకున్నా తాము చూస్తూ ఊరుకోబోమని హూతీలు గతంలోనే హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను నిజం చేస్తూ ఉత్తర యెమెన్ను తమ ఆధీనంలో ఉంచుకున్న ఈ గ్రూపు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. దీనికి సంబంధించి హూతీ ప్రతినిధి యాహ్యా సరీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ దాడుల విషయాన్ని ధృవీకరించారు. గతంలో గాజా యుద్ధ సమయంలో పాలస్తీనాకు సంఘీభావంగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్గాల్లో వెళ్లే వాణిజ్య నౌకలపై హూతీలు విరుచుకుపడ్డారు. ప్రస్తుత యుద్ధంలో ఇప్పటి వరకు వారు నౌకలపై దాడులకు దూరంగా ఉన్నప్పటికీ తాజా పరిణామాలతో మళ్లీ అశాంతి మొదలైంది. ఇరాన్ ఇప్పటికే స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ను దాదాపు మూసివేసి గల్ఫ్ ప్రాంతాన్ని దిగ్బంధించడంతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో సౌదీ తన చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగాన్ని యన్బు ఓడరేవుకు తరలిస్తుంది. ఇప్పుడు ఎర్ర సముద్రం ప్రాంతంలో హూతీలు దాడులకు దిగితే ప్రపంచ ఇంధన మార్కెట్ మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్, హెజ్బొల్లా నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తున్నాయి. బీర్షెబా నగరం ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రం సమీపంలో శనివారం మూడోసారి హెచ్చరిక సైరన్లు మోగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్లోని అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అరకు వద్ద ఉన్న షాహిద్ కొండాపు భారీ నీటి సముదాయం, యాజ్ ప్రావిన్స్లోని అర్దఖాన్ ఎల్లోకేక్ ఉత్పత్తి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగలేదని, రేడియేషన్ ఉప్పు లేదని ఇరాన్ పేర్కొంది.